తల్లికి వందనం పథకం గురించి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పెద్దలు చాలామంది ప్రశ్నించగానే, అందులో మోసపూరిత విధానాల గురించి ప్రశ్నించగానే కూటమి నాయకులు బయటకు వచ్చారు. రామానాయుడు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. అందుకే ఆయన పెట్టారు నేను ప్రెస్ మీట్లో. మళ్ళీ ఆయన కూడా బయటకు వచ్చారు. మరి రామానాయుడు గారు జగన్ గారి మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకొని అసలు పథకం గురించి మాట్లాడడం మానేశారు. మీరు చెప్పాల్సింది, ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 1,05,00,000 1,06,00,000 ఉంది. మరి వారందరికీ కూడా మీరు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కరికి 15,000 ఇస్తే 15,600 కోట్లు 15,700 కోట్లు డబ్బులు ఇవ్వాలి. మీరు అంత బడ్జెట్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తా అన్నారు కాబట్టి మీరు 15,600 15,700 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంత బడ్జెట్ కేటాయిస్తున్నారా లేదా? ముందు ఆ విషయం చెప్పండి. ఆ తర్వాత డిగ్రీ విద్యార్థులకో, ఇంజనీరింగ్ విద్యార్థులకో, పీజీ విద్యార్థులకో ఫీజు రింబర్స్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాం. తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకి మీరు పథకం అమలు చేస్తా అన్నారు కదా. మరి ఈ రోజున ప్రతి బిడ్డ అని జీవోలో మెన్షన్ చేయకుండా తల్లికి మాత్రమే అని రాశారు. అది కూడా కొంతమంది తల్లులకు మాత్రమే అని రాశారు. ఈ మాటలని మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పపోయారా? ఆ రోజే చెప్పాం, ఇది సూపర్ 6 కాదు, సూపర్ స్కామ్ మేనిఫెస్టో అని చెప్పాం. సూపర్ స్కామ్ మేనిఫెస్టో అని చెప్పాం. మరి దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. B3 బాబుల గురించి మళ్ళీ చెప్పాలి. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి కళ్యాణ్ బాబు గారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి పాదయాత్ర చేసినటువంటి లోకేష్ బాబు గారు జీవో నెంబర్ 29లో తల్లులకి మాత్రమే, బిడ్డలకి కాదు అని ఆ జీవోలో మెన్షన్ చేసినప్పుడు అది అచ్చుతప్పు పడింది, మారుస్తాం మేము అని మీరు ఎందుకు ప్రకటన చేయట్లా? అంటే మీరు ఈ పథకానికి తుట్లు పొడుస్తున్నట్టు కదా అర్థం. అంటే తల్లికి వందనం పథకంలో విద్యార్థులకు వెన్నుపోటు తప్పదనే కదా మీరు మాట్లాడారు.